బండి సంజయ్ నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఏం మాట్లాడిందో చూద్దాం. ఇది కరెక్ట్ సమయంలో ఒక మంచి నిర్ణయంగా ఇలా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తా ఉన్నారు. ఏమంటున్నాడు? నక్సలైట్లను దేశభక్తులుగా చూపించేటువంటి కొంతమంది అర్బన్ నక్సలైట్లు చేస్తున్నారు అంటున్నాడు. మరి ఆర్ఎస్ఎస్ దేశభక్తి గల సంస్థ, దేశ స్వాతంత్రంలో పనిచేసింది, సావర్కర్ ఫోటో వేసి కేంద్ర పెట్రోలియం శాఖ సిగ్గుమాలిన పనిచేసింది. మరి దాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. ఆర్ఎస్ఎస్ పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో లేకున్నా ఉన్నట్టు చూపించడం మీరు కూడా చేసేదిగా. మిమ్మల్ని ఏమనాలి మరి? ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుడిపుచ్చుకొని దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరేయద్దు, ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తటువంటి సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి రైట్ ఏమంటున్నాడు? బీజేపీ ఎంపీ ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. గతంలో భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ జెండాను ఎగరవేయమని నక్సలైట్లు బెదిరించిరు అని చెప్పి చెప్తున్నాడు. మరి భారత స్వతంత్ర పోరాటం జరుగుతుంటే 1925లో ఏర్పడినటువంటి ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను ఎగరవేయకుండా జాతీయ జెండాను అసలు యాక్సెప్టే చేయలేదు. మొన్నటి వరకు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికి కొన్ని కార్యాలయాల్లో ఆర్ఎస్ఎస్ జాతీయ జెండా ఎగరవేయలేదు 2002 సంవత్సరం వరకు. అంటే మరి వాళ్ళు జాతీయ జెండాను ఎగరవేయలేదు కాబట్టి వాళ్ళు కూడా మనం మావోయిస్టులుగా, తీవ్రవాదులుగా చూద్దామా? బండి సంజయ్ చెప్పాలి. నక్సల్స్ ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు స్పష్టం చేస్తా అవసరం ఉంది. రైట్. ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. విదేశీ సిద్ధాంతాన్ని పురిగిపుచ్చుకొని ఇక్కడ మాట్లాడుతున్నారు అంటుండు. విదేశీ సిద్ధాంతం ఎవరు అవలంబిస్తున్నారు? బీజేపీ పార్టీ అవలంబిస్తున్నది. బీజేపీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నాడు. అమెరికాకు మన భారతదేశం ఎట్లా ఉండాలి, బ్రిటిష్ వాళ్ళు దరిదాపు మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిర్రు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చినప్పటికీ ఆయనను పంపించాల్సిన క్రమంలో మన భారతదేశం స్వతంత్ర పోరాటం చేసి భారతదేశం నుంచి తరిమి కొట్టింది. ఆ తరిమి కొట్టిన తర్వాత మళ్ళీ భారతదేశానికి ఆ బ్రిటిష్ వారిని రెడ్ కార్పెట్ వేసి తీసుకొస్తున్నాడు మోడీ. అమెరికా విధానాలని మనం దూరం పెట్టాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి భారతదేశానికి పెట్టుబడిదారి వ్యవస్థగా ఉండేటువంటి ఆ అమెరికన్ సామ్రాజ్యవాదానికి మళ్ళీ దోస్తాను కలుపుతున్నాడు మోడీ. ఇంకానొక దశలో సిమ్లా ఒప్పందాన్ని కూడా అధిగమించిండు నరేంద్ర మోడీ. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో సిమ్లా ఒప్పందం అంటే ఏంటి? మన భారతదేశానికి వేరే దేశానికి పాకిస్తాన్కు యుద్ధం జరుగుతున్న సమయంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్నా ఇటు భారత్ అటు పాకిస్తాన్ అధికారులు, ప్రధానమంత్రులు వీళ్ళే నిర్ణయం తీసుకోవాలి. మూడో దేశం యొక్క దీంట్లో జోక్యం ఉండకూడదు అనేటువంటిది సిమ్లా ఒప్పందం. ఆ సిమ్లా ఒప్పందాన్ని పక్కకు పెట్టి దాన్ని తుంగలో తొక్కేసి నరేంద్ర మోడీ ట్రంప్ ట్విట్టర్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపివేసిండు. అంటే ఇది ట్రంప్ యొక్క జోక్యం లేకుండానే ఆగిపోయిందా? 33 సార్లు ట్రంప్ చెప్పిండు భారతదేశాన్ని పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పేసి ఆపిండు. అంటే ఎంత దుర్మార్గం చెప్పండి. భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో, భారతదేశ రహస్య విషయాలలో, భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ విషయాలలో అమెరికా జోక్యం ఉంది. మరి అది విదేశీ సిద్ధాంతం కాదా? విదేశీ వ్యక్తులు చెప్తే నరేంద్ర మోడీ వింటలేడా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం బండి సంజయ్కు ఉంది. ఈ దేశ సిద్ధాంతాలు కాదు, ఈ దేశం జాతీయ పథకం ఎగిరేదంటారు, ఎగిరేస్తే చంపేస్తామంటారు, చంపుతారు. వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, ఏ దేశ సిద్ధాంతం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు? అమెరికా దేశానికి దేశభక్తులు నరేంద్ర మోడీ, బండి సంజయ్. మన దేశభక్తులు కాదు వీళ్ళు.
ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కఠినంగా వివరిస్తూ ఎట్టి పరిస్థితిలో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాపుతాం, నక్సలిజాన్ని అర్థం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని ఇలా దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం మీద విదేశీ సిద్ధాంతం, అమెరికా సిద్ధాంతం, ట్రంప్ సిద్ధాంతం, బండి సంజయ్, నరేంద్ర మోడీ, బీజేపీ బ్యాచ్ అనుకరిస్తే వాటిని పాటిస్తే తప్పు లేదు. కానీ ఈ కమ్యూనిస్టులు, మావోయిస్టులు, మేధావులు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులను అనుసరిస్తే బండి సంజయ్కి బాగా నొస్తుందట.